ఓకే, నెక్స్ట్ వచ్చేసి లిస్ట్. లిస్ట్ అనేది కూడా ఒక ఇంటర్ఫేస్. కలెక్షన్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ లో చైల్డ్, కలెక్షన్ ఇంటర్ఫేస్ లో ఉన్న చైల్డ్ ఇంటర్ఫేసే లిస్ట్. కలెక్షన్ లో ఉన్న చైల్డ్ ఇంటర్ఫేసే లిస్ట్. ఆ పాయింట్ కూడా రాసుకోండి. లిస్ట్, వాట్ ఈస్ లిస్ట్ అంటే లిస్ట్ ఈస్ ద చైల్డ్ ఇంటర్ఫేస్ ఆఫ్ కలెక్షన్. Okay, second point. ఓకే, సో ఎప్పుడైతే మీరు గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింగిల్ ఎంటిటీగా చేయడానికి మీరు దీన్ని ఇక్కడ డూప్లికేట్స్ కూడా అలౌ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ లిస్ట్ స్టోర్ చేస్తున్నారు, లేకపోతే ఒక స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ స్టోర్ చేస్తున్నారు. స్టూడెంట్స్ నేమ్ డూప్లికేట్ ఉండే ఛాన్స్ ఉందా? రమేష్ అనే నేమ్ ముగ్గురికి ఉండొచ్చు, నలుగురికి ఉండొచ్చు, ఎంతమందికైనా ఉండొచ్చు. సో అలా మనం ఎప్పుడైతే ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటున్నామో, స్టోర్ చేసుకునేటప్పుడు డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే మనం అలో చేయాలనుకుంటున్నామో అప్పుడు ఈ లిస్ట్ కి మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో కలెక్షన్స్ అంటే అన్నిటి ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక సింగిల్ ఎంటిటీ కిందకి మార్చితే ఇక్కడ కూడా సేమ్ అదే పర్పస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడ అలో చేస్తుంది. అది పాయింట్. ఇఫ్ యూ వాంట్ రిప్రజెంట్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ వేర్ డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. ఓకే, డూప్లికేట్స్ కూడా మీరు ఎప్పుడైతే కావాలనుకుంటున్నారో అప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఇన్సర్షన్ ఆర్డర్ ఈస్ ప్రొవైడెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లిస్ట్ లో యాడ్ చేసేటప్పుడు ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ లో మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో వాటన్నిటికి కూడా ఏంటంటే సేమ్ ఆర్డర్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ ఎలిమెంట్ రమేష్ అని యాడ్ చేసాము, మనకు డిస్ప్లే అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ రమేష్ డిస్ప్లే అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. సెకండ్ మీరు రాజేష్ అని తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ డిస్ప్లే చేసేటప్పుడు కూడా రాజేష్ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ తర్వాత మీరు సురేష్ అని స్టోర్ చేసుకున్నారు, సురేష్ అనే డిస్ప్లే చేస్తుంది. మహేష్ అని స్టోర్ చేసుకున్నారు. అంటే ఒక ఆర్డర్, మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తున్నారో అదే ఆర్డర్ లోనే అది స్టోర్ చేసుకుంది. అంటే ఇన్సెన్సెడ్ ఆర్డర్ కూడా అది ఫాలో అవుతుంది. మీరు ఏదైతే ఇస్తున్నారో అదే ఆర్డర్ ని అది ఫాలో అవుతూ వస్తుంది. ఓకే, 2 పాయింట్స్. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో మనం అప్పుడు అరే లిస్ట్ టైప్ ని యూజ్ చేసుకోవాలి. లిస్ట్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా నెక్స్ట్ అండి. సో లిస్ట్ లో కామన్ గా ఉండే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఆ మెథడ్స్ ని ఎలా అప్లై చేస్తున్నాం వేరే వాటికి, అరే లిస్ట్ కి లేకపోతే లింక్ లిస్ట్ కి సెట్ కి ఎలా యాడ్ చేస్తున్నాం అనేది కూడా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇలా ఇన్సర్షన్ ఆర్డర్, మనం ఏదైతే ఆర్డర్ ఇస్తున్నామో అదే ఆర్డర్ అనేది ఫాలో అవుతూ వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ రాసుకోండి దీంట్లో. if we want to represent a group of individual objects where duplicates are allowed. Where duplicates are allowed. ఇలా అయినా రాసుకోండి, లేకపోతే ఇంకో పాయింట్ దీన్నే మీరు ఇంకోలాగా ఎలా రాసుకోవచ్చు అని అంటే, సో వెన్ ఎవర్ యూ వాంట్ టు స్టోర్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్, డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ యువర్ లిస్ట్, సెట్ దెమ్ యూ కెన్ యూజ్ అన్ లిస్ట్. అలా కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి, ఇన్సర్షన్ ఆర్డర్ కూడా ఫాలో అవ్వాలి. అండ్ ఇన్సర్షన్ ఆర్డర్ అండ్
insertion order and the insertion order is preserved. అంటే మనం ఏదైతే ఇస్తున్నామో అదే ఆర్డర్ లోనే అది స్టోర్ చేసుకుంటుంది, అలానే మనకు డిస్ప్లే కూడా చేస్తుంది. ఓకే, at that situations you can use list. At the situations you can use a list. ఓకే, సో ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మీరు స్టోర్ చేసుకుంటున్నారు అని అంటే, సో అవన్నీ కూడా మీకు ఎలా స్టోర్ అవుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక లిస్ట్ తీసుకున్నారు, లిస్ట్ ఆఫ్ దాంట్లో ఎలిమెంట్స్ అన్ని కూడా ఏ లిస్ట్ తీసుకున్నా ఫస్ట్ మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అరే లిస్ట్ తీసుకున్నారు, దాంట్లో మీకు 10 ఎలిమెంట్స్ ని ఫస్ట్ అయితే తీసుకున్నారు. ఆల్రెడీ మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇందులో స్టోర్ అవుతున్నాయి. ఓకే, సో అప్ టు మీరు 10 వాల్యూ, ఫస్ట్ మనకు 10 వాల్యూస్ వరకు డైరెక్ట్ గా మీకు ఇక్కడ స్టోర్ అవుతుంది. ఏ వాల్యూ స్టోర్ అయినా వాటిని ఎలా ప్రింట్ చేస్తున్నాం, వాటిని దేని ద్వారా మనం యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాం అని అంటే, దేని ద్వారా మనం వాటిని స్టోర్ చేసుకుంటాం అంటే వాటి యొక్క ఇండెక్సెస్ ద్వారా. ఓకే, ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0, 1 అండ్ లాస్ట్ 9. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎలిమెంట్స్ మీరు స్టోర్ చేసుకుంటే, ఓకే, బై డిఫాల్ట్ గా 10. 11th ఎలిమెంట్ మళ్ళీ మీరు ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ ఇంకొక ఇన్సర్షన్ అంటే సపరేట్ మీకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి, ఆబ్జెక్ట్ లోపల ఫస్ట్ ప్రీవియస్ ఉన్న 10 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 10 ఎలిమెంట్స్ అన్ని కూడా మళ్ళీ ఇక్కడ కాపీ అవుతాయి. అంటే ఇక్కడ ఏవైతే స్టోర్ చేసుకుంటున్నారో మళ్ళీ ఆ 10 ఎలిమెంట్స్ అనేవి కాపీ అయిపోయి ఈ ప్రీవియస్ ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే, సో ప్రీవియస్ ఉన్నదంతా డిస్ట్రాయ్ అయిపోయి ఇక్కడ ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ 10 ఎలిమెంట్స్ వాల్యూస్ ని ఇక్కడ స్టోర్ చేసుకొని మళ్ళీ మీకు 11th ఎలిమెంట్ ని స్టోర్ చేసుకుంటారు. మీకు ఎప్పుడైతే 11th ఎలిమెంట్ కావాలి అని అనుకుంటున్నారో, సో ఆ 11th ఎలిమెంట్ కావాలన్నప్పుడు మళ్ళీ అది ఇంటర్నల్ గా ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకొకసారి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి అందులో ఇక్కడ ఏవైతే డూప్లికేట్స్ ఇక్కడైతే ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మళ్ళీ ఇక్కడ కాపీ చేసుకొని మళ్ళీ 11th ఎలిమెంట్ ని స్టోర్ చేసుకుంటుంది, అప్పుడు ఇది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే, సో అలా మీరు మళ్ళీ 11th, 19th, 21, 21st మళ్ళీ కావాలనుకుంటారు, సో మళ్ళీ అప్పుడు సో దీన్ని తీసేసి మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. అలా ప్రతి 10 ఎలిమెంట్స్ ఒకసారి మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ప్లస్ వేటి ద్వారా స్టోర్ చేసుకుంటాం ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఒకవేళ రీడ్ చేసి ప్రింట్ చేసుకోవాలనుకున్నా కూడా వాటి యొక్క ఇండెక్సెస్ ద్వారానే మనం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం. కాబట్టి సో ఏవైతే ఎలిమెంట్స్ స్టోర్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇన్సర్షన్ ఆర్డర్ అనేది కూడా వీటి ద్వారా ప్రింట్ చేస్తున్నాం, ఇండెక్స్ ద్వారా. సో నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇన్సర్షన్ ఆర్డర్ విల్ బి insertion order will be preserved by means of index. ఓకే, సో ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ తోనే మనం వాటన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో వీ కెన్ ఇక్కడ మనం డూప్లికేట్ ఆబ్జెక్ట్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, బై యూజింగ్ ఆఫ్ ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 10 అనే ఒక వాల్యూ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకొక 10th ప్లేస్ లో కూడా మనం అదే 10 అనే వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ 11th పొజిషన్ లో కూడా మనం అదే వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు కదా. సో కానీ వాటి ఇండెక్స్ అనేటివి డూప్లికేట్స్ ఉండవు. ఓకే, సో వాల్యూస్ ఏవైతున్నాయో ఆ వాల్యూస్ అన్ని డూప్లికేట్స్ ఉంటాయి, కానీ వాటిలో ఉండే ఇండెక్సెస్ ఏవైతున్నాయో ఆ ఇండెక్సెస్ ఎప్పుడు కూడా డూప్లికేట్స్ అనేటివి ఉండవు. సో అందుకోసం మనకి ఇక్కడ డూప్లికేట్స్ అనేటివి యాడ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. ఇక్కడ హియర్ can store the duplicate values but index is unique.
సో మీరు ఎప్పుడైతే వాల్యూస్ ని డూప్లికేట్ స్టోర్ చేసుకున్నప్పటికీ ఇక్కడ మనకి వాటికి సంబంధించిన ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ ఎప్పుడు కూడా యూనిక్ గానే ఉంటుంది. ఓకే, సో స్టోర్ చేసుకునేటన్నిటి కూడా ఇండెక్స్ బేస్ మీదనే స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లోపల ఉన్న మెథడ్ ఓకే, సో ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకోవాలి. ఒక లిస్ట్ తీసుకున్నారు, ఆ లిస్ట్ లో మీరు ఎలిమెంట్స్ అనేటివి యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఓకే, సో ఆ లిస్ట్ లో ఎలిమెంట్స్ అనేటివి యాడ్ చేసుకోవాలని అనుకుంటే మీరు యాడ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. మెథడ్ యొక్క నేమ్ ఏంటి? యాడ్. ఒకవేళ రిమూవ్ చేయాలని అనుకుంటున్నారు, ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ను రిమూవ్ చేయాలని అనుకుంటున్నారు, సో రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు, యాడ్ ఆల్. ఓకే, సో లిస్ట్ మెథడ్స్ వన్ బై వన్ రాసుకోండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి యాడ్. దీని యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి బులియన్. మెథడ్ యొక్క నేమ్ యాడ్, దాని యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి బులియన్. అంటే దీని నుంచి మనకు ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుంది. ఎలా పాస్ చేయాలి ఇందులో మీరు అని అంటే, బులియన్ డేటా టైప్ లో మనం ఇండెక్స్ త్రూ కూడా మీరు పాస్ చేసుకోవచ్చు. అంటే ఏ ఇండెక్స్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇండెక్స్ యొక్క టైప్. ఇండెక్స్ అంటే మనకి ఏ డేటా టైప్ లో ఉంటుంది? అది నెంబర్స్ కాబట్టి ఇంటిజర్ డేటా టైప్. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే మనం దేన్నైనా పంపించచ్చు, ఏదర్ స్ట్రింగ్ అయినా పంపించచ్చు, ఇంటీజర్ అయినా, నెంబర్స్ అయినా మనం అక్కడ పాస్ చేయొచ్చు. నెక్స్ట్ యాడర్ లో కూడా అంతే. సో వీటి యొక్క ఇండెక్స్ మీరు పాస్ చేయాలనుకుంటే ఇండెక్స్ పాస్ చేయొచ్చు, వితౌట్ ఇండెక్స్ కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. బులియన్ ఇది కూడా యాడ్ ఆల్. మెథడ్ యొక్క నేమ్ యాడ్ ఆల్ ఇంటూ. సో ఇండెక్స్ మీరు పాస్ చేయాలనుకుంటే పాస్ చేయొచ్చు, లేకపోతే వితౌట్ ఇండెక్స్ కూడా మీరు పాస్ చేయొచ్చు. ఆబ్జెక్ట్. ఇక్కడ కలెక్షన్ పాస్ చేస్తారు, అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని పాస్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మీరు కలెక్షన్ పాస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, మీరు ఒకవేళ సో ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే, సో రిమూవ్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క టైప్ ఏంటంటే ఆబ్జెక్ట్. ఓకే, సో వీటన్నిటికి సంబంధించి కూడా మీకు ఇక్కడే దొరుకుతుంది. మీరు వెతుకోవాలా, దానికి సంబంధించిన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మీకు ఇక్కడే దొరుకుతుంది. ఇప్పుడు మీరు కలెక్షన్స్ లో ఉన్న సబ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చూస్తున్నాం. ఓకే, సో ఇందులో ఉన్న లిస్ట్ మనకు కావాలి. లిస్ట్ లో ఉన్న మెథడ్స్ ఏంటనేది మనకి ఇక్కడ డిఫాల్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే, సో యాడ్ append the specific elements in the end of the list. ఓకే, సో నెక్స్ట్ యాడ్. ఇండెక్స్ త్రూ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ అట్ ద స్పెసిఫైడ్ పొజిషన్ ఇన్ ద లిస్ట్. ఓకే, సో ఇవన్నీ నేనేం కొత్తగా మెథడ్స్ ఏం సృష్టించట్లేదు, ఆల్రెడీ జావాలో ఏవైతే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఉన్నాయో సో ఆ మెథడ్స్ ని మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. ఒక్కొక్క మెథడ్ గురించి మీకు తీసుకుంటాను, నేను ఎక్కడ నుంచి ఈ సోర్స్ అనేది తీసుకున్నా అనేది కూడా మీకు చూపిస్తాను. మీకు ఎందుకు ఈ డాక్యుమెంటేషన్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, రేపు మీరు నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అంటే మీకు జావాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 వర్షన్ వరకు 14 వర్షన్ వరకు ఉంది. సో 14 కాకుండా 15th వర్షన్ వచ్చింది అనుకోండి. సో మీరు ఈ డాక్యుమెంట్స్ లోకి వచ్చినప్పుడు కలెక్షన్ అనే టాపిక్ లో పర్టికులర్ టాపిక్ ని ఏదైనా అడిషనల్ గా యాడ్ చేశాడంటే ఇందులో అప్డేట్ చేస్తాడు. సో అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ మీరు అక్కడ రీడ్ చేసుకోవచ్చు. సో అందుకోసం నేను మీకు ఈ డాక్యుమెంట్ త్రూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఏదైతే ఒరాకిల్ లో ఉన్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో జావాకి రిలేటెడ్ ఆ డాక్యుమెంట్ త్రూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మీరు ఒక లిస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ మెథడ్స్ అన్ని కూడా ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ తర్వాత వన్ బై వన్ మనం వాటిని యాడ్ చేసుకుంటూ వద్దాం. లిస్ట్ లో ఎలా యాడ్ చేసుకుంటూ వద్దాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఓకే, రిమూవ్ అనే మెథడ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఇండెక్స్ ఇవ్వచ్చు మీరు, అంటే ఏ ఇండెక్స్ ని మీరు రిమూవ్ చేయాలనుకో, ఏ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకున్నారు, అందులోంచి ఒక ఇండెక్స్ మీరు పాస్ చేస్తే
ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రిమూవ్ ఆల్. ఓకే, నెక్స్ట్ పర్టికులర్ గా ఒక ఎలిమెంట్ ని మీరు గెట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఓకే, సో ఏ ఎలిమెంట్ అయితే మీరు గెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ కావాలంటే గెట్. ఇక్కడ కూడా మీరు ఇండెక్స్ పాస్ చేయొచ్చు. ఓకే, ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4th పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ఏదో కావాలి, లేకపోతే 6th పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ఏదో కావాలి. సో జస్ట్ మీరు దానికి ఇండెక్స్ ని పాస్ చేస్తే సరిపోతుంది. ఇండెక్స్ అంటే దాని యొక్క డేటా టైప్ వచ్చేసి ఇంట్. నెక్స్ట్ 5th మెథడ్ నేమ్. మెథడ్ యొక్క నేమ్ గెట్. దేనికి అంటున్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లిస్ట్ లో ఇప్పుడు 10, 20, 30, 40 ఇలా స్టోర్ చేసుకున్నారు. పర్టికులర్ గా నీకు 9th పొజిషన్ లో ఉన్నది కావాలి, లేకపోతే 2nd పొజిషన్ లో ఉన్న వాల్యూ కావాలి. ఇప్పుడు 20 కావాలి. ఓకే, సో మీరు అరే లిస్ట్ ని యూజ్ చేసి అరే యూజ్ చేసేటప్పుడు ఏం చేశారు, వాటి యొక్క ఇండెక్స్ ద్వారా ప్రింట్ చేసుకుంటూ ఫర్ లూప్ ని చేసి ప్రింట్ చేసుకుంటూ వచ్చారు, అవునా? ఇక్కడ గెట్ అని మీరు యూజ్ చేస్తే, గెట్ అనే మెథడ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు పర్టికులర్ గా ఒక ఇండెక్స్ యొక్క మీరు పొజిషన్ పాస్ చేస్తే గెట్ ఆఫ్ 0 అని పాస్ చేశారు అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గెట్ ఆఫ్ 0 అని పాస్ చేస్తే 0 పొజిషన్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ వస్తుంది. గెట్ ఆఫ్ 11 అని పాస్, గెట్ ఆఫ్ 10 అని పాస్ చేస్తారు, అంటే ఆ పొజిషన్ లో ఏదైతే ఉందో ఆ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ మనకు రిటర్న్ చేస్తాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మెథడ్ కూడా ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది, అది సెట్. ఓకే, సెట్ అనే మెథడ్ ని యూజ్ చేసిందంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పొజిషన్ ఉంది. ఓకే, ఈ 1 పొజిషన్ లో మీరు చేంజ్ చేయాలనుకుంటారు వాల్యూని. ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు 20 ఇచ్చారు, అది 20 నుంచి 30కి చేంజ్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే, సో అంటే దాని ఎగ్జాక్ట్ పొజిషన్ మీరు యూజ్ చేసి ఆ పర్టికులర్ పొజిషన్స్ లో వాల్యూ అనేది అప్డేట్ చేసుకోవచ్చు సెట్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు. సో ఇక్కడ సెట్ అనే మెథడ్ యూజ్ చేసేటప్పుడు మనకు పొజిషన్ కావాలి, ప్లస్ దాని యొక్క ఇండెక్స్ కావాలి, దాంతో పాటు ఏం పాస్ చేస్తున్నామో కావాలి ఆబ్జెక్ట్. దాన్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ స్ట్రింగ్, ప్రతి ఒక్క క్లాస్ కూడా ఇక్కడ క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్, దాని యొక్క రిప్రజెంటేషన్ అంతా కూడా ఆబ్జెక్ట్సే కదా. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ వాల్యూస్ ని కానీ మనం ఒక ఏదైనా వాల్యూని పాస్ చేస్తుంది, మళ్ళీ దానికి ఆబ్జెక్ట్ అనేది పాస్ చేయాలి. ఓకే, సింగిల్ వాల్యూని మనం ఇక్కడ పాస్ చేసి అందులో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో దీని యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్. ఓకే, సో ఇంతకు ముందు ఏం చేసాం, ఇంటీజర్ అంటే ఇండెక్స్ ను పాస్ చేసి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, సేమ్ అలానే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక ఇండెక్స్ ఆఫ్ అని మనం పాస్ చేసినప్పుడు ఆ పొజిషన్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తే సో దాని యొక్క పొజిషన్ మనకు రిటర్న్ చేస్తుంది, అంటే ఇండెక్స్ ని రిటర్న్ చేస్తుంది. ఈ గెట్ అనే మెథడ్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ ని గెట్ చేస్తున్నాం, ఇక్కడనేమో ఇండెక్స్ వాల్యూని గెట్ చేస్తున్నాం. ఇంటూ ఇండెక్స్ ఆఫ్. మీరు పాస్ చేయాల్సింది వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ మెథడ్, చాలా ఉంటాయి మెథడ్స్ దీంట్లో. మీకు ఇక్కడ చూస్తున్న డాక్యుమెంట్ చూస్తున్నారు కదా, సో అన్నిటి కాకుండా నేను కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వాటిని ఎలా యూజ్ చేయాలనేది. సో మీరు ఆ డాక్యుమెంట్ చూసి రిమైనింగ్ వాటి అన్నిటి కూడా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. సో ఇక్కడ మీరు ఏదైతే ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తున్నారో దాన్ని బట్టి మనకు ఇక్కడ మెథడ్స్ రిటర్న్ అవుతుంది, అంటే ఏ ఆబ్జెక్ట్ కావాలనుకుంటున్నారో ఆబ్జెక్ట్ ని మీరు రిటర్న్ చేస్తుంది. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ ని పాస్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ సరే,
ఇండెక్స్ ఆఫ్ కి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది లాస్ట్ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే స్టోర్ చేసుకున్నారో ఫస్ట్ ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ అన్నాం అనుకో, ఇందులో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో 0 పొజిషన్ ఉన్నది, లాస్ట్ అంటే లాస్ట్ వాల్యూ ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న లాస్ట్ వాల్యూ కావాలి, సో ఆ లాస్ట్ వాల్యూని తీసుకోవడానికి దాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ లిస్ట్ ఇటరేటర్. దీని యొక్క టైప్ వచ్చేసి లిస్ట్ ఇటరేటర్. టైప్ లిస్ట్ ఒక క్లాస్. ఓకే, సో మెథడ్ యొక్క నేమ్ లిస్ట్ ఇటరేటర్. లిస్ట్ ఇటరేటర్ అనేది ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఏవైతే వాటిని 1 by 1 మనం ప్రింట్ చేయడానికి మనం ఫర్ లూప్ యూజ్ చేయకుండా ఒక్కొక్క ఎలిమెంట్ ప్రింట్ చేయడానికి మనం ఈ లిస్ట్ ఇటరేటర్ ని యూజ్ చేస్తాం. దాని యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి లిస్ట్ ఇటరేటర్ క్లాస్. సో దాంట్లో ఏం చేస్తుంది, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి మీకు చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ప్రతి ఒక్క లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ లో మనకి ఇంకా డిఫరెంట్ ఇవన్నీ కామన్ మెథడ్స్ అన్నిటికీ. ఓకే, సో లిస్ట్ లో మనకు ఉన్న సబ్ క్లాసెస్ ఏంటంటే దీని లోపల మళ్ళీ మనకు కలిగి లిస్ట్ ఏదైతే ఉందో లిస్ట్ 4 క్లాసెస్ ఉన్నాయి. ఓకే, లిస్ట్ లో ఉన్న క్లాసెస్ ఒకటి అరే లిస్ట్, సెకండ్ వన్ లింక్డ్ లిస్ట్, ఓకే, వెక్టర్ లిస్ట్, లాస్ట్ వన్ స్టాక్. అరే లిస్ట్, లింకర్ లిస్ట్, వెక్టార్, స్టాక్ ఇవన్నీ కూడా ఏంటంటే క్లాసెస్. ఓకే, లిస్ట్ అనే ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అనే ఇంటర్ఫేస్ కి సో ఇవన్నీ కూడా చేయండి. మనం ఒక ఇంటర్ఫేస్ ని ఎక్స్టెండ్ చేస్తే ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ అన్నిటి కూడా మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటాం, ఏదైనా ఒక క్లాస్ కి ఎక్స్టెండ్ చేసినప్పుడే కదా. సో ఈ క్లాసెస్ మనం వాటిని ఎక్స్టెండ్ చేసి ఉంటాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, సో లింక్డ్ లిస్ట్ క్లాస్ యొక్క సోర్స్ కోడ్ మీకు కావాలన్నా కూడా దొరుకుతుంది. మెథడ్ యొక్క ఇన్ఫర్మేషన్, ఈ మెథడ్ ని ఎలా బిల్డ్ చేశాడు హ్యాడ్ అన్నప్పుడు. ఓకే, సో వాటికి సంబంధించిన మొత్తం విండోస్ దానికి సంబంధించినంత కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, యాడ్ ఫస్ట్, రిమూవ్ లాస్ట్, సో ఇవన్నీ కూడా దాంట్లో ఉండే మెథడ్స్. ఆ మెథడ్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా ఎలా ఉంది ఏంటనే మొత్తం గైడ్లైన్స్ మనకు కూడా దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం. ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఎగ్జాంపుల్, ఓకే, నెక్స్ట్ మెయిన్ మెథడ్ అనేది మనకు కామన్ కావాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ ఫస్ట్ మీరు లిస్ట్ కి సంబంధించి ఫస్ట్ మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ లిస్ట్
సో లిస్ట్ లో మనకి ఏం స్టోర్ చేసుకుంటున్నాను, స్ట్రింగ్స్ స్టోర్ చేసుకుంటున్నారా, ఇంటీజర్ స్టోర్ చేసుకుంటున్నాను? ప్రస్తుతానికి నేను స్ట్రింగ్ స్టోర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దీనికి ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. రిఫరెన్స్ నేమ్ వచ్చేసి 1 ఇస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు న్యూ. ఓకే, సో లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ కు కూడా మనం ఎప్పుడు కూడా ఇన్హెరిటెడ్ చేసేటప్పుడు, ఓకే, చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్హెరిటెన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, పేరెంట్ క్లాస్ కి మనం చైల్డ్ క్లాస్ రిఫరెన్స్ ని ఇవ్వచ్చు, అవునా? సో అలా ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక అరే లిస్ట్ ని ఇస్తున్నాం. ఓకే, చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు వాటిలో ఉన్న లిస్ట్ ఏవైతే ఉన్నా లిస్ట్ కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ అరే లిస్ట్ తీసుకుంటాం. ఓకే, సో ఈ అరే లిస్ట్ లోపల కొన్ని వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటాం. అరే లిస్ట్ ఏం స్టోర్ చేసుకుంటున్నాం అక్కడ? స్ట్రింగ్ స్టోర్ చేసుకుంటున్నాం. స్ట్రింగ్ ఇంటీజర్ స్టోర్ చేసుకుంటే ఇంటీజర్. ఓకే, మీరు మెన్షన్ చేసినా పర్లేదు, మెన్షన్ చేయకుండా పర్లేదు. నెక్స్ట్ ఓపెన్ పెరెన్సీస్ కూడా కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఈ లిస్ట్ అనే దాన్ని యూజ్ చేసుకునేటప్పుడు మనం ఏమేమి మెథడ్స్ యూజ్ చేయొచ్చు అని చెప్తున్నా? యాడ్ అనే మెథడ్ ని యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ యాడ్. ప్రోగ్రామ్ సేవ్ చేసుకుంటున్నా. సో n1 లిస్ట్ ఎగ్జాంపుల్ డాట్ జావా సో ఇక్కడ మీరు న్యూ టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలని అనుకుంటే జస్ట్ గో టు టెర్మినల్ అండ్ న్యూ టెర్మినల్. ఓకే, సో ఇక్కడ సిడి డాట్ డాట్, సో సిడి డాట్ డాట్ ఇంకో ఫోల్డర్, సిడి డాట్ డాట్ ఏంటంటే ఫోల్డర్స్ ని క్లోజ్ చేస్తాను. మీకు ఇప్పుడు n-1 అనే ఫోల్డర్ లోపల దాన్ని స్టోర్ చేసుకుంటాం. ఆ ఫోల్డర్లో నెక్స్ట్ జావా సి స్పేస్ ఫైల్ యొక్క నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ జావా సి నాట్ రికగ్నైజ్డ్ అని ఎందుకు వస్తుందంటే నేను ఇక్కడ పాత్ అనేది రిమూవ్ చేశాను. ల్యాప్టాప్ లో పాత్ అనేది రిమూవ్ చేశాను. అందుకోసం నేను ప్రస్తుతానికి ఇప్పుడు నాకు పాత్ అవసరం లేదు, టెంపరీగా పాత్ అనేది సెట్ చేసుకుంటాను. టెంపరీగా పాత్ సెట్ చేసుకోవాలనుకుంటే పాత్ అని టైప్ చేసి మీరు ఎక్కడైతే జావా ఇన్స్టాల్ అయి ఉందో దాని యొక్క పాత్, మాక్సిమం జావా ఎక్కడ ఇన్స్టాల్ అయి ఉంటుంది? ప్రోగ్రామ్ ఫైల్స్ అన్ని కూడా మాక్సిమం అన్ని కూడా ప్రోగ్రామ్ ఫైల్స్ లోనే అవుతాయి. జేడీకే అప్ టు బిన్ కాపీ, పాత్ తర్వాత స్పేస్ ఇచ్చి ఎంటర్. ఓకే, సో అది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ అయితే యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఇవి రెండు ఎందుకు ఎర్రర్ వస్తున్నాయంటే మనకు ఎప్పుడైనా కానీ అది కలెక్షన్స్ లో ఉన్న ఫ్రేమ్ వర్క్స్ ఏ క్లాస్ అయినా కానీ ఏ ఇంటర్ఫేస్ అయినా కానీ సో అవన్నీ కూడా ఏ ప్యాకేజ్ లో ఉన్నా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ప్రతిదీ కూడా జావా డాట్ ఇటిల్ ప్యాకేజ్ లో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా ఏ ప్యాకేజ్ అనేది? జావా డాట్ ఇటిల్ ప్యాకేజ్ లోపల ఉన్నాయి. ప్రతిదీ కూడా జావా డాట్ ఇటిల్ లోనే ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా జావా డాట్ ఇటిల్ ప్యాకేజ్ సంబంధించినవి కాబట్టి సో ఏదైనా ఒక ప్యాకేజ్ లో ఉన్న క్లాసెస్ కానీ ఇంటర్ఫేసెస్ కానీ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలని అనుకుంటే జస్ట్ మీరు ఇంపోర్ట్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేసుకోవాలి. ఇంపోర్ట్, నెక్స్ట్ ఆ ప్యాకేజ్ యొక్క నేమ్ జావా డాట్ యూటిల్. సో స్టార్ అని యూజ్ చేస్తే ఏమవుతుంది? అందులో ఉన్న అన్ని వచ్చేస్తాయి. అంటే ఏదర్ లిస్ట్ అవ్వచ్చు లేకపోతే అరే లిస్ట్, లేకపోతే మీకు ఇండివిజువల్ గా లిస్ట్ అండ్ అరే లిస్ట్ సపరేట్ గా కావాలనుకుంటున్నారు. సో అప్పుడు మీరు జస్ట్ ఆ క్లాసెస్ యొక్క నేమ్స్ కూడా మీరు రాయొచ్చు. ఓకే, ఇక్కడ అరే లిస్ట్ ఎప్పుడైతే తీసుకున్నానో అక్కడ టీ అనేది మిస్ అయింది. ఓకే, అరే లిస్ట్.
ఓకే, సో ఇంపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. యూటిల్ స్టార్ అని అంటే ఏమవుతుందంటే అన్ని అందులో ఉన్న క్లాసెస్ జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ లో ఉన్న అన్ని కూడా మనకి ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకే, సో దాంట్లో చాలా క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనకు ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకే, జావా డాట్ యూటిల్ ప్యాకేజ్ లో ఉన్న ప్రతి ఒక్క క్లాస్ కూడా ఇంపోర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వీటికి యాడ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, మెథడ్ యొక్క నేమ్ ఏంటి? యాడ్. ఓకే, యాడ్ అనే మెథడ్ చేస్తే అందులోకి యాడ్ అయిపోతాయి ఎలిమెంట్స్ అనేది. సో ఇందులో నేను స్ట్రింగ్ డేటా టైప్ తీసుకున్నాను కాబట్టి స్టూడెంట్స్ యొక్క నేమ్ స్టోర్ చేస్తున్నాను అనుకున్నాను. సో ఈ అరే యొక్క నేమ్ కూడా స్టూడెంట్స్ అనే ఇస్తాను. ఓకే, సో మెథడ్ ని యాడ్ చేసేటప్పుడు ఒక్కొక్క మెథడ్ ఇక్కడ చూడండి, ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ మెథడ్స్ అన్నిటిని కూడా మనం మీకు ఆల్రెడీ ఇన్హెరిటెన్స్ టాపిక్ కంప్లీట్ అయింది కాబట్టి, సో ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ లో కానీ లేకపోతే ఒక పర్టికులర్ క్లాస్ లో ఉన్న వాటిని మనం ఎక్స్టెన్స్ కానీ ఇంప్లిమెంట్ కానీ యూజ్ చేసినప్పుడు ఎలా తీసుకుంటాం? చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్ నేమ్ త్రూ మనం తీసుకున్నది కాబట్టి రిఫరెన్స్ నేమ్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ డాట్ మెథడ్ యొక్క నేమ్ ఏంటి? యాడ్. యాడ్ అనే మెథడ్ యూజ్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఎలిమెంట్స్ ఇస్తున్నారో ఆ ఎలిమెంట్స్ అన్ని అందులో స్టోర్ అవుతాయి. సురేష్. ఓకే, నెక్స్ట్ ఇంకొక నేమ్ రమేష్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ యాడ్ చేస్తాం, స్టూడెంట్స్ డాట్ రాజేష్. నెక్స్ట్ ఇంకొక మెథడ్, ఇంకో పర్సన్ స్టూడెంట్స్ డాట్ యాడ్ మహేష్. ఓకే, సో వీటన్నిటిని కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసిన వాల్యూస్ ని ప్రింట్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా సిస్టమ్ డాట్ అవుట్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో ఇక్కడ రిఫరెన్స్ నేమ్ ఏంటి? స్టూడెంట్స్. ఆ రిఫరెన్స్ నేమ్ ఇక్కడ పాస్ ఒక అరే లాగా మీకు ప్రింట్ అవుతుంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. కంపైల్ దెన్ రన్. జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను? లిస్ట్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాను. ఓకే, సో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా అక్కడ స్టోర్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏముంది? యాడ్ ఆల్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక ఆబ్జెక్ట్ ని మీరు ఇక్కడ పాజ్ చేస్తున్నారు, అంటే టోటల్ కలెక్షన్ ని పాజ్ చేస్తున్నారు. అంటే అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ లిస్ట్ లో ఉన్న వాటన్నిటిని కూడా మీరు కావాలనుకుంటే ఇంకొక లిస్ట్ ఏదైనా తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా ఒక అరే లిస్ట్, ఒక లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్. సో వీటన్నిటిని కూడా మీరు ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని అందులో స్టోర్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇవన్నీ కూడా డేటా టైప్ స్ట్రింగ్. స్ట్రింగ్ నెక్స్ట్ ఎస్ అని ఇస్తున్నాం వాటి యొక్క ఆబ్జెక్ట్ నేమ్, న్యూ ఏ లిస్ట్ అని తీసుకోండి, అరే లిస్ట్. సో ఇక్కడ మీరు టైప్ ఇచ్చిన ఓకే, ఈ బుక్ పైన పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఇస్తే బెటర్. నెక్స్ట్ సో ఇక్కడ ఎస్ డాట్ యాడ్ ఆల్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ యాడ్ ఆల్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి నాకు ఏవైతే ఎలిమెంట్స్ వస్తున్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని ఇంట్లో స్టోర్ చేసుకుంటాం. కలెక్షన్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్. ఓకే, స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ నుంచి ఆబ్జెక్ట్ వాల్యూస్ కదా మనం పాస్ చేస్తాం. సో ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఇక్కడ ఒక కలెక్షన్ ని పాస్ చేస్తాం, అంతేనా? సో లిస్ట్ అనేది ఒక కలెక్షన్ కదా, సో ఆ కలెక్షన్ ఇక్కడ పాస్ చేస్తాం యాడ్ ఆల్. సో ఎస్ ని కూడా మళ్ళీ ఒకసారి ప్రింట్ చేస్తాం, ఒకసారి అబ్జర్వ్ చేయండి.
టైమ్స్. జస్ట్ యాడ్ అనే మెథడ్ యూజ్ చేసి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ని ఎప్పుడైతే మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు కలెక్షన్ ఇక్కడ పాస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఎలిమెంట్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఓకే, రిమూవ్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే, సో రిమూవ్ చేసేటప్పుడు మనకు రిటర్న్ ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ ప్లస్ ఇండెక్స్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఇండెక్స్ వాల్యూ ఇక్కడ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4th పొజిషన్ లో ఉన్న ఒక వాల్యూ రిమూవ్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే, 4th పొజిషన్ వరకు మనకు లేవు, అక్కడ ఎన్ని ఉన్నాయి, ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి 0 నుంచి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 అంటే 3. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలని అనుకుంటున్నాను. సో స్టూడెంట్స్ డాట్ థర్డ్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, రిమూవ్ చేసిన ఆబ్జెక్ట్స్ తర్వాత రిమూవ్ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని ఎందుకు సిస్టమ్ డాట్ అవుట్ బండిల్ రాశానంటే, సో రిమూవ్ అవుతుందా లేదని మీకు తెలియడానికి, రిమూవ్ అవుతున్నప్పుడు ఏం రిటర్న్ అవుతుందన్న వాల్యూ మీకు తెలుసుకోవడానికి ఇక్కడ రాశాను. రిమూవ్ అనే మెథడ్ నుంచి ఏం రిటర్న్ అవుతుందా, రిమూవ్ అవుతుందని ఇక్కడ చూపిస్తాను. సేవ్ రన్. ఓకే, సో రిటర్న్ అవుతున్నప్పుడు ఏం రిటర్న్ రివర్స్ మహేష్ అనే దాన్ని రిమూవ్ చేశాను. సురేష్, రమేష్, రాజేష్ రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేసిన తర్వాత. ఓకే, సో నెక్స్ట్ మెథడ్ ఏంటి, గెట్ అనే మెథడ్ యూజ్ చేస్తుంది. ఓకేనా, గెట్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు రిటర్న్ అవుతున్న వాల్యూ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ అంటే స్ట్రింగ్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ పొజిషన్ లో ఉన్న వాల్యూ కావాలనుకుంటే ఆ పొజిషన్ లో ఉన్న వాల్యూ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ లో యూజ్ చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ స్టూడెంట్స్ డాట్ గెట్ అనే మెథడ్ యూజ్ చేసి ఇక్కడ ఏం పాస్ చేయాలి, ఇండెక్స్ పాస్ చేయాలి. అంటే థర్డ్ పొజిషన్ లో ఉన్నది ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది, సో సెకండ్ పొజిషన్ ఇస్తాం. గెట్ రిటర్న్ వాల్యూ సేవ్. ఇక్కడ మిస్ అయింది. ఓకే, సో ఏదైతే రిటర్న్ అవుతుందో ఆ రిటర్న్ అవుతున్న వాల్యూ మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది లిస్ట్ లో నుంచి. నెక్స్ట్ సెట్ మెథడ్ యూజ్ చేస్తాను. సెట్ యూజ్ చేసి ఏం చేస్తున్నాను, ఇండెక్స్ పాయింట్ పాస్ చేసి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని రీప్లేస్ చేసుకోవాలనుకుంటే రీప్లేస్ చేసుకుంటాం. దెన్ సో సిస్టమ్ డాట్ అవుట్ ఇంటర్నల్ ఓకే, సో ఇంతకు ముందు మీరు ఒక పొజిషన్ లో ఉన్న వాల్యూని రిమూవ్ చేశారు, థర్డ్ పొజిషన్ లో ఉన్న వాల్యూ. ఓకే, సో ఇప్పుడు దానికి మళ్ళీ స్టూడెంట్స్ డాట్ సెట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. సెట్ ఫస్ట్ ఇండెక్స్ పాస్ చేస్తున్నాం, థర్డ్ ఇక్కడ ఏం వాల్యూ స్టోర్ చేయాలి, స్ట్రింగ్ వాల్యూ కాబట్టి అక్కడ మహేష్ అనేది పాస్ చేస్తాం. ఓకే, సో సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తాం, స్టూడెంట్స్ ని. రన్.
ఏమొచ్చింది ఇక్కడ? ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జిప్ట్స్. ఓకే, సో ఇండెక్స్ 3 అవుట్ ఆఫ్ బౌండ్, లెంత్ ఈస్ 3. మీరు ఎప్పుడైతే చెక్ చేస్తున్నారో ఆ చెక్ చేసుకునేటప్పుడు వాటి యొక్క లెంత్ మనకు 3. ఓకే, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ? మనకు లాస్ట్ ప్రింట్ అవుతున్నప్పుడు రిమూవ్ చేసిన తర్వాత 3 ఎలిమెంట్స్. సో మనకు అక్కడ వాల్యూని స్టోర్ చేయాలంటే ప్రాబ్లం ఏమొచ్చింది? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎగ్జిప్ట్స్. అంటే సెట్ చేస్తున్నప్పుడు వాల్యూ అప్డేట్ అవుతుంది ఆ పర్టికులర్ పొజిషన్ లో. ఓకే, సో కాబట్టి పొజిషన్ అనేది రీప్లేస్ చేస్తాను. అంటే రాజేష్ అనే ప్లేస్ ఏదైతే వస్తుందో రాజేష్ ప్లేస్ లో మైఎస్ అనేది రావాలంటే ఇండెక్స్ 0, 1, 2. మీరు ఆ పర్టికులర్ పొజిషన్ లో కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేయాలంటే యాడ్ అనే మెథడ్ ని యూజ్ చేసి చేసుకోవాలి. ఓకే, సెట్ అనే మెథడ్ ఏం చేస్తుంది? జస్ట్ ఆ పర్టికులర్ పొజిషన్ లో అప్డేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు ఆ ఎగ్జిప్షన్ అనేది అక్కడ రాశారు. సో అప్డేట్ అయిన తర్వాత రిటర్న్ అవుతున్న వాల్యూ రాజేష్ ప్లేస్ లో ఇది రిటర్న్. సో అప్డేట్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ ఏంటి? మైఎస్. అంటే మీరు ఏదైతే ఇక్కడ అప్డేట్ చేస్తున్నారో ఆ అప్డేట్ చేసిన వాల్యూ ఇక్కడ రిప్లేస్ అవుతుంది సెట్ అనే మెథడ్ యూజ్ చేసినాం. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇండెక్స్ ఆఫ్. నెక్స్ట్ మెథడ్ ఇండెక్స్ ఆఫ్. స్టూడెంట్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్. ఇక్కడ ఏం పాస్ చేయాలి? ఇండెక్స్ ని పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 లో ఉన్న వాల్యూ, లేకపోతే 1 లో ఉన్న వాల్యూ, 0 లో ఉన్న వాల్యూ, మీ ఇష్టం. ఇండెక్స్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసినాం. సేవ్, కంపైల్, ఓకే, రిటర్న్ అవుతున్న వాల్యూ. నెక్స్ట్ సార్ ఏంటి మైనస్ వచ్చింది సార్? ఇండెక్స్ ఉంది కదా, ఒక నిమిషం.
దీని గురించి నేను చెప్తాను ఎందుకు అలా వస్తుందో ఒకసారి చూస్తాం. యాక్చువల్గా ఇక్కడ నెంబర్ మనకి ఏదైతే రిటర్న్ అవుతుందో ఇలా వాల్యూ రావాలి. ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ రావాలి ఇండెక్స్ ఆఫ్ అన్నట్లు. ఒకసారి నేను చెప్తాను ఎందుకు అలా వస్తుంది. ఓకే నెక్స్ట్ డేట్ అవ్వట్లేదు. సరే, ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేసినప్పుడు మనం పాస్ చేయాల్సింది ఆబ్జెక్ట్ కదా. ఏం చెప్పాను మీకు? కరెక్టే, ఆబ్జెక్ట్ పాస్ చేయాల్సింది నేను ఇంటీజర్ నెంబర్ పాస్ చేస్తున్నందుకు. సో మనకు అక్కడ రిటర్న్ అవుతున్న వాల్యూ అది లేదు కాబట్టి -1 వస్తుంది. ఒకవేళ ఎప్పుడైతే మనం ఇండెక్స్ ఆబ్జెక్ట్ పాస్ చేసినప్పుడు మనకి ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇది మీరు ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నారో అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ నేమ్ మీరు పాస్ చేస్తే వాటి యొక్క ఇండెక్స్ మనకు రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నేను నెంబర్ పాస్ చేస్తాను, అక్కడ మిస్టేక్ అయింది. ఓకే, సో మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైతే పాస్ చేస్తున్నారో దాని యొక్క ఇండెక్స్ రిటర్న్ అవుతుంది. ఇక్కడ గెట్ అని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇండెక్స్ ఇస్తే అందులో ఉన్న ఆబ్జెక్ట్ ని మనకి రిటర్న్ చేస్తుంది, రిటర్న్ ఆపోజిట్ లో. ఓకే, కొన్నిసార్లు మనకు నేమ్ ఇచ్చి కావాలనుకున్నప్పుడు ఇండెక్స్, దాని యొక్క ఇండెక్స్ కావాలనుకున్నప్పుడు ఇలా రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ system.out.println. సో ఇక్కడ నెక్స్ట్ లాస్ట్ ఇండెక్స్ ఒకటి యూజ్ చేస్తున్నాం, స్టూడెంట్స్ డాట్ లాస్ట్ ఇండెక్స్. ఓకే, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఏం చేయాలి? ఒక ఆబ్జెక్ట్ ని పాస్ చేయాలి. ఏమేమున్నాయి? ఓకే, రమేష్ అని పాస్ చేస్తాం. సేమ్. సో వాటి యొక్క ఇండెక్టర్స్ ని మనకు అక్కడ రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ వన్ లిస్ట్ ఇటరేటర్. ఇండెక్స్ ఆఫ్ లాగా ఉంది కదా, ఇంక లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని ఎందుకు రాయడం? అక్కడనే ఏమేచ్చాం, ఇక్కడనే ఏమేచ్చాం కదా. అవును, ఆబ్జెక్ట్ ని పాస్ చేయాలి. అదే మామూలుగా ఇండెక్స్ ఆఫ్ రమేష్ అంటే 1 అని చూపిస్తుంది కదా, ఇంక లాస్ట్ అని రాయడం ఎందుకు సార్? ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే లాస్ట్ ఇండెక్స్ మనకి ఎప్పుడైతే కావాలనుకుంటున్నామో అలాంటి సిచ్యువేషన్ లో దీన్ని యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకుంటాం. లేదనుకుంటే ఓన్లీ ఇండెక్స్ కావాలనుకున్నప్పుడు దాన్ని తీసుకొని రాసుకుంటాం. ఇప్పుడు ఆప్షన్స్ 2 ఉన్నాయి నీకు, నువ్వు ఏది యూజ్ చేసుకుంటావు అనేది నీ చాయిస్. ఓకే సార్. లాస్ట్ వన్ లిస్ట్ ఇటరేటర్.
లిస్ట్ ఇటరేటర్ అని తీసుకునేటప్పుడు లిస్ట్ ఆఫ్ అందులో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని మనం యూజ్ చేసుకోవడానికి. ఓకే, లిస్ట్ ఇటరేటర్. మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి? ఇక్కడ తీసుకునే డేటా టైప్ అన్ని కూడా మన స్ట్రింగ్ కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ స్ట్రింగ్ అని తీసుకోవాలి. దానికి ఒక లిస్ట్ ఇటరేటర్ సంబంధించిన ఒక రిఫరెన్స్ నేమ్ అనేది మీరు ఇవ్వాలి. ఓకే, సో ఆ రిఫరెన్స్ నేమ్ స్టూడెంట్ అని ఇస్తాను, ఎందుకంటే మనకి ఇండివిజువల్ స్టూడెంట్స్ గెట్ చేస్తున్నాం కదా, ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ గెట్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ నేమ్ అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్ సో మీరు యూజ్ చేయవలసిన మెథడ్ ఏంటి? లిస్ట్ ఇటరేటర్ అనే మెథడ్ యూజ్ చేయాలి. మనకు రిటర్న్ అవుతున్న వాల్యూ లిస్ట్ ఇటరేటర్. అంటే మీరు ఏవైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో స్టూడెంట్స్ డాట్ మెథడ్ యొక్క నేమ్ ఏంటి? లిస్ట్ ఇటరేటర్. ఓకే, సో ఆ లిస్ట్ ఇటరేటర్ అనే మెథడ్ ఇక్కడ మీరు కాల్ చేయాలి. ఈ మెథడ్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు కూడా లోయర్ కేస్ లెటర్ లోనే ఉంటుంది. లిస్ట్ ఇటరేటర్. ఓకే, సో నెక్స్ట్ మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే ఇందులో ఉండే వాల్యూస్ ని ప్రింట్ చేయడానికి వైల్ ని యూజ్ చేసి వైల్ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్ నేమ్ ఇచ్చాం, స్టూడెంట్ నేమ్ డాట్ యాజ్ నెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓకే, సో అప్పుడు ఈ యాజ్ నెక్స్ట్ ని యూజ్ చేసి మీరు ఏదైతే నేమ్ అక్కడ ప్రింట్ చేస్తారో ఆ వాల్యూ అక్కడ మీకు వచ్చేస్తుంది యాజ్ నెక్స్ట్. ఓకే, మెథడ్ యొక్క నేమ్ యాజ్ నెక్స్ట్. మీకు ఆ స్టూడెంట్స్ యొక్క నేమ్స్ కావాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. స్టూడెంట్ యొక్క నేమ్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ నేమ్ అని ఫస్ట్ ప్రింట్ చేస్తాను. ఓకే, ప్లస్ ఇక్కడ ఏదైతే రిఫరెన్స్ నేమ్ ఇచ్చారో ఆ రిఫరెన్స్ నేమ్ డాట్ నెక్స్ట్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకే, సో అప్పుడు మీకు ఇండివిజువల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ఇప్పుడు ఇంతకు ముందు అంతా కూడా మనకు లిస్ట్ లాగానే కనపడింది, అంటే ఒక అరే లాగానే మనకు అంతా డిస్ప్లే అయ్యాయి. అలా కాకుండా ఇండివిజువల్ ఒక దాని కింద ఒకటి వాల్యూస్ అనేవి మనకు వచ్చేస్తాయి. చూడండి, సో ఇలా కాకుండా మీరు ఐదర్ గెట్ అనే మెథడ్ ని యూజ్ చేసి కూడా ప్రింట్ చేయొచ్చు. ఫర్ లూప్ ని యూజ్ చేసి వాళ్ళకి ఇండెక్సెస్ త్రూ ప్రింట్ అవుతున్నాయి కాబట్టి గెట్ అనే మెథడ్ ని యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫర్ లూప్ తీసుకున్నారు లేకపోతే వైల్ లూప్, మీకు ఇష్టం ఏ వాల్యూ ఏ లూప్ అనేది తీసుకోండి. ఓకే, సో అన్నిట్లో ఉన్న అది ఏ లిస్ట్ అయినా కానీ దాని యొక్క సైజ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం సైజ్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. అంటే అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి సైజ్ అనే మెథడ్ ని యూజ్ చేయొచ్చు. ఇజ్ ఈక్వల్ టు 0. సో మనం స్టూడెంట్స్ ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్. ఓకే, సో I is less than స్టూడెంట్స్ డాట్ సైజ్ అనే మెథడ్ ని యూజ్ చేసుకోవాలి. మెథడ్ యొక్క నేమ్ ఏంటి? సైజ్. ప్లస్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0 స్టూడెంట్ I ప్లస్ ప్లస్. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లోపల మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ స్టూడెంట్ యొక్క నేమ్ ప్రింట్ చేస్తున్నారు కాబట్టి నేమ్ ప్రింట్ చేసుకొని జస్ట్ వేరియేషన్ కోసం అక్కడ ఇక్కడ వేరియేషన్ కోసం నేమ్ అని రాస్తాం. ప్లస్ ఏ మెథడ్ ని యూజ్ చేస్తే మీకు ఇండెక్స్ వాల్యూస్ ఇండెక్స్ ఇస్తే ఎక్కడ వస్తుంది వాల్యూ? గెట్ అనే మెథడ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఆ గెట్ అనే మెథడ్ కి ఇండెక్స్ ని పాస్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ పొజిషన్ లో ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఒక ఫర్ లూప్ ని యూజ్ చేసి కూడా మీరు ప్రింట్ చేయొచ్చు. మెథడ్ యొక్క నేమ్ ఏంటి? గెట్. స్టూడెంట్స్ డాట్ గెట్ అనే మెథడ్ ని యూజ్ చేసి ఇక్కడ మీరు ఏం పాస్ చేయాలి? I ని పాస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇండెక్స్ బేస్ మీద 1 by 1 వాల్యూస్ అనేవి వస్తాయి.
లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని మీకు ఐదర్ ఇటరేటర్ యూజ్ చేసైనా ప్రింట్ చేయొచ్చు, లిస్ట్ ఇటరేటర్, లేకపోతే ఒక లూప్స్ ని నార్మల్ లూప్స్ ని యూజ్ చేసి కూడా ప్రింట్ చేయొచ్చు. కాకపోతే మెథడ్ నేమ్ ఏమి యూజ్ చేసుకుంటున్నాం, గెట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనకి ఇంకోటి ఎన్యుమరేషన్స్ అనే దాని గురించి కూడా మీకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ఇటరేటర్ వల్ల ఇలా లిస్ట్ ఫామ్ లో వస్తాయా సార్ నేమ్స్? ఇటరేటర్ యూజ్ అదా సార్? ఇండివిజువల్ వాల్యూస్ సపరేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి, మొత్తం గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అన్ని ఒకే దాంట్లో ప్రింట్ అవుతాయి. అవునా, సురేష్, రమేష్, రాజస్థాన్ ఒక అరే లాగా ప్రింట్ అవుతున్నాయి. అలా కాకుండా నువ్వు ఇండివిజువల్ వాల్యూస్ ని సపరేట్ చేస్తున్నావు, సురేష్, సో ఇండివిజువల్ వాల్యూస్ కూడా నువ్వు గెట్ చేసుకోవచ్చు. ఇలా ఐటమ్స్ ప్రింట్ చేస్తున్నావు, లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 ప్రింట్ చేసుకుంటూ వచ్చేస్తాయి. ఓకే సార్. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఓన్లీ హోమోజీనియస్ డేటా టైప్ ని ఇక్కడ స్టోర్ చేస్తారు, అంటే స్ట్రింగ్ ఇచ్చి స్ట్రింగ్ వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటూ వచ్చారు. సో మనకు కలెక్షన్స్ అనే టాపిక్ మాట్లాడుకునేటప్పుడు హెటెరోజీనియస్ డేటా టైప్ కూడా మనం స్టోర్ చేసుకుంటామని డిస్కస్ చేస్తాం. సో వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో మీకు ఇది ఇక్కడ నుంచి నేను నోట్స్ ఫార్వర్డ్ చేస్తాను. మ్యాక్సిమం మీరు రాసుకుంటే మీరు ఒకసారి రిపీట్ చేసుకునేట్టు ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది.